హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాచపుడి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము ఈరోజు మహానంది దగ్గరికి వచ్చినాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కలు తీసుకొని వెళ్దామనేసి మహానంది దగ్గర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది కదా, అక్కడికి వచ్చినాము. ఇదిగోండి, ఇక్కడ మహానందీశ్వర దేవాలయానికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇది. ఇదైతే స్టార్టింగ్లో ఉంది. మేమైతే మొక్కలు తీసుకొని వెళ్దామనేసి వచ్చినాము. మేమైతే ఇక్కడికి 4:35కు అలా వచ్చాము. ఇదిగోండి, ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ మొక్కలు బాగా అంటే మామూలుగా ఇవి అన్ని రకాల మొక్కలు దొరుకుతాయంట. అంటే పళ్ళ చెట్లు, తర్వాత టేకు చెట్లు, రోజ్ వుడ్ చెట్లు అలాంటివి అవన్నీ దొరుకుతాయంట. అందుకోసమని మొక్కలు తీసుకొని వెళ్దామనేసి వచ్చినాము. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, మనం దేవస్థానం దగ్గరికి వచ్చినాము. ఇక ఎలాగో వచ్చాము కదా, మీకు దేవస్థానం చూపిద్దామనేసి వీడియో తీసినాము. లోపలికి వెళ్ళలేదండి, ఎందుకంటే మేము రావడమే లేటుగా వచ్చినాము. ఇంకా చూడండి, ఇది దేవస్థానం బయట మహానందీశ్వర స్వామి దేవస్థానము. ఇదిగోండి, ఇదంతా గుడి బయటనే. ఇదిగోండి, ఇక్కడ శివభక్తులు ఉన్నారు కదా, శివభక్తులందరూ పూజ చేసుకొని వచ్చి ఉన్నారు బయట. మీకు చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాను. అప్పుడు కూడా మేము వచ్చే టయానికి కూడా భక్తులు చాలామంది ఉన్నారు. ఇదిగోండి, మేమైతే చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, మేము ఇప్పుడు అదే ఏమంటారు, మేము ఇప్పుడు మా అమ్మళ్ళు వెళ్తారు, మేమైతే వెళ్ళడం లేదు అని చెప్పినాను కదా గుడికి. అందుకోసమని వెళ్ళలేదు. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ గోశాల ఉంది, దాని పక్కనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది ఎంట్రన్స్ దారి ఉంది. అక్కడికి నుంచి వెళ్ళి మొక్కలు తీసుకుందామనేసి వెళ్తున్నాము. మొక్కలు ఎందుకోసం అంటే, మా ఆడపడుచు ఇల్లు కట్టుకుంది, పైన టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేసుకుంది. అందుకోసమని ఆమె కోసమని కొన్ని ఫ్రూట్స్వి అలాంటి చెట్లు ఇద్దామనేసి. తర్వాత మా ఆడపడుచు పొలం కొనింది మా ఊర్లో, అక్కడ ఫామ్ హౌస్ కట్టించుకోవాలనేసి ఉంది. అక్కడ కూడా ఆ పొలంలో చెట్లు వేద్దామనేసి తీసుకొని వెళ్దామనేసి వచ్చినాము. ఇక్కడైతే మంచివి ఉంటాయి కదా మొక్కలు, అందుకోసమని టేకు మొక్కలు, చింత, తర్వాత జామ, దానిమ్మ ఇలాంటివన్నీ తీసుకొని వెళ్దామని వచ్చినాము. ఎందుకంటే ఫామ్ హౌస్లో మొక్కలు ఉంటే బాగుంటాయి కదా, అన్ని కొబ్బరి మొక్కలు అలాంటివన్నీ ఇక్కడ ఏ మొక్కలు దొరుకుతాయి అవి తీసుకొని వెళ్దామని వచ్చాము. ఇదిగోండి, ఇక్కడ గోశాల ఉంది. గోశాల దగ్గరికి వెళ్ళి ఆవులను చూద్దామని అనుకున్నాము, కానీ వెళ్ళలేదు. ఇంకా టైం అవుతుంది, మళ్ళీ మొక్కలు తీసుకోవాలనేసి, మళ్ళీ ఫారెస్ట్ ఆఫీస్ మూసేస్తారేమో అనేసి ఇంకా వెళ్ళలేదు. ఇదిగోండి, మళ్ళీ అక్కడ దారి లేకపోయింది, మళ్ళీ వెనక్కి వస్తున్నాము. మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకొక చోట ముందరనే ఎంట్రన్స్లోనే ఉందంట, అక్కడ నుంచి వెళ్దామనేసి వస్తున్నాము. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇదిగోండి, ఈ మళ్ళీ దేవస్థానం దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము. ఇదిగోండి, ఇక్కడ నంది ఇప్పుడు పెట్టినారు కదా, ఇక్కడంతా ఇంకా కడుతున్నారు. మేమైతే ఇప్పుడు ఇలా మీకు చూపిద్దామనేసి పక్కన ఆట వస్తువులు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి అవన్నీ ఉన్నాయి, అక్కడికి వెళ్తున్నాము. ఇదిగోండి, మహానందీశ్వర స్వామి దేవస్థానం పక్కల నుంచి దారి ఉంది. మామూలుగా అక్కడ కోనేరు అవన్నీ ఉంటాయి. మేమైతే చాలాసార్లు వెళ్ళినాము కోనేరుకు. తర్వాత పెళ్ళిళ్ళు, మా చెల్లెలి, మా పెద్దనాన్న కూతురు పెళ్ళి ఇక్కడే జరిగింది, మా చిన్నాన్న కూతురు పెళ్ళి ఇక్కడే జరిగింది మహానందీశ్వర స్వామి దేవస్థానంలో. మా వాళ్ళ పెళ్ళిళ్ళు చాలామంది ఇక్కడే జరిగినాయి. మేమైతే చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ వచ్చేవాళ్ళము. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ పక్కన అవన్నీ ఉన్నాయి, ఆట వస్తువులు, పిల్లలు ఆడుకోవడానికి అవన్నీ మీకు చూపిద్దామనేసి ఇలా వచ్చినాము. ఇదిగోండి, ఇదంతా దేవస్థానమే. ఇదిగోండి, చూడండి, పిల్లలు ఆడుకునే వస్తువులు, తర్వాత మనము ఏదైనా కావాలంటే కొనుక్కోవడానికి, ఇక్కడ దేవస్థానం వచ్చిన భక్తులు తీసుకోవడానికి అవన్నీ ఉంటాయి. ఇంకా ఇక్కడ చూడండి, నంది ఎంత బాగుందో కదా. ఇప్పుడైతే ఇక్కడ టీ తాగుదామనేసి అనుకుంటున్నాము. ఇక్కడే ఒక హోటల్ ఉంది, హోటల్ అన్నపూర్ణ అని, దేవస్థానం పక్కలోనే ఉంది, అక్కడికి వెళ్తున్నాము. టీ తాగేసి మేము ఇంటి దగ్గర భోంచేసి 2కంతా భోంచేసి 4:30కి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చినాము. ఇప్పుడు కొంచెం స్నాక్స్ ఏమన్నా తిందామనేసి వెళ్తున్నాము.
ఇదిగోండి ఇక్కడైతే బాగుంది కూర్చోవడానికి. మేమైతే ఏదైనా తినేసి ఇంకా టీ తాగుదామని వెళ్తున్నాము. ఇక్కడేమో బజ్జీలు, వడలు, తర్వాత అబ్బాయి దోశలు వేస్తున్నాడు అప్పుడే వేడివేడిగా. ఇంకా దోశ అవైతే తినలేదు, బజ్జీలు తర్వాత టీ తాగినాము. టీ కూడా చాలా బాగుండింది ఇక్కడ. ఇంకా టీ తాగి బజ్జీలు తినేసి బయలుదేరి మొక్కలు తీసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇంకా బయలుదేరుతున్నాము మొక్కలు తీసుకోవడానికని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గరికి. మామూలుగా అయితే ఇప్పుడు గోశాల పక్కల దారి ఉండింది, ఇంతకుముందు ఒకసారి వెళ్ళింటిమి మా అమ్మల చేనులో మొక్కలు వేద్దామనేసి అప్పుడు తీసుకొచ్చినాము. అప్పుడు అక్కడ నుంచి తెచ్చినటువన్నీ ఇక్కడ మేము పొలంలో వేస్తే అన్నీ బతికినాయి. ఇప్పుడేమో అక్కడ దారి క్లోజ్ చేసినారు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకా స్టార్టింగ్లోనే దారి ఉందంట, అక్కడ నుంచి వెళ్దామనేసి వస్తున్నాము. ఇక్కడ టేక్ చెట్లు అవన్నీ ఉంటాయి. అవి మామూలుగా ఫామ్ హౌస్లో వేసుకోవడానికి కావాలి అని అంటే మా ఆడపడుచు వచ్చినాము. వాళ్ళు కూడా వద్దామనుకున్నారు కానీ ఇంకా ఆమెకు సండే అయితేనే వీలవుతుంది. ఇంకా సండే అంటే ఇంకా రెస్ట్ లేకుండా ఇంకా రావడం ఎందుకు లేరా, మీరే తీసుకొని రండి అని చెప్పింది ఈయనకి. అందుకోసం అనేసి ఇంకా వచ్చినాము. ఇదిగోండి ఇప్పుడేమో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడైతే అన్ని రకాల చెట్లు, చాలా చెట్లు ఉన్నాయి. మామూలుగా షో చెట్లు, తర్వాత ఇవేమంటారు వెలగపండు చెట్లు, జామ చెట్టు, తర్వాత టేకు, రోజ్వుడ్, చింత, వేప, కానుగ ఇవన్నీ ఉన్నాయి. మామిడి లేవండి, మామిడి లేవు, ఇవన్నీ ఉన్నాయి. ఇదిగోండి ఇదంతా లోపలికి వెళ్ళడానికి వెళ్తున్నాము. చూడడానికైతే డీప్ ఫారెస్ట్ ఉన్నట్టుంది. ఇంకా అదిగోండి అతను మాకు తీసుకొని వెళ్తున్నాడు. అతను అతను అక్కడే పనిచేస్తాడు. అదే ఏ కావాలనో తీసుకుని రండి అనేసి తీసుకొని వెళ్తున్నాడు. చూడండి ఎంత డీప్ ఫారెస్ట్ మాదిరి ఉంది కదా. ఇంకా ఇక్కడైతే మామూలుగా ఇంతకుముందు వచ్చినాము, ఇప్పుడైతే సెకండ్ టైం ఇక్కడికి రావడము. ఇంకా అన్ని చెట్లు అన్నీ తీసుకొని అన్నీ దొరుకుతాయని వచ్చినాము. మరి ఏవేవి ఉన్నాయో చూద్దాం అనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు కావాల్సిన మొక్కలన్నీ దొరికినాయి. ఇదిగోండి ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాము. చూడండి ఇక్కడ అంతా చెట్లు, తర్వాత అంతా చుట్టూ కంచె వేసినారు. లోపలంతా చెట్లు ఉన్నాయి, చుట్టూ కంచె వేసి దానికి తాళం వేసేసినారు. అంటే ఇక్కడ వాచ్మెన్ ఉంటాడంట. ఇదిగోండి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. చూడండి మామూలుగా ఇక్కడ అన్ని రకాల మొక్కలు పెట్టినారు. నేనైతే నాకు ఏవి మొక్కలు నచ్చితే ఇవి అవి అని ఏం లేకుండా కొండ ప్రాంతంలో బతికే మొక్కలు కూడా తీసుకున్నాను. ఎందుకంటే పొలంలో కదా, ఫామ్ హౌస్లో వేసుకుంటే అన్ని రకాల మొక్కలు బాగుంటుంది అనేసి తీసుకున్నాను. ఇదిగోండి ఇవేమో టేక్ చెట్లు, రోజ్వుడ్, తర్వాత ఇక్కడ దొరికినవి అయితే చింత, కానుగ ఇవన్నీ తీసుకున్నాను. చూడండి ఇవన్నీ ఏవి ఫ్రెష్గా, ఏవి ఆకులు బాగుండి కొద్దిగా వాడినట్లు లేకుండా బాగుంటాయి కదా, అలాంటి మొక్కలన్నీ తీసుకున్నాను. అన్ని రకాలు ఒక 4-5 మొక్కలు తీసుకున్నాను. అంటే ఒకటి ఎండిపోయినా ఇంకొకటి బతుకుతుంది అనేసి ప్రతి ఒక్క చెట్టు ఒక 4-5 రకాలు తీసుకున్నాము. ఇంకా మాకు కావాల్సిన మొక్కలన్నీ దొరికినాయి. ఇంకా జామ, నేరేడు ఇవన్నీ ఉన్నాయండి. నేరేడు చెట్లు అయితే ఇంకా ఎక్కువ తీసుకున్నాను నేను. ఇంకా తర్వాత ఇవి కూడా చింత చెట్లువి కూడా తీసుకున్నాను ఆ ఫామ్ హౌస్లో వేసుకోవడానికి. ఇదిగోండి ఇవేమో జామ చెట్టు అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. మామూలుగా లోపల జాంపళ్ళు స్మూత్గా లోపల రెడ్గా ఉంటాయి కదా, అలాంటి జామ చెట్టు ఇవి. ఇంకా ఇవన్నీ తీసుకున్నాను, నాకు ఏవేవి నచ్చితే అవి తీసుకున్నాను. ఇంకా కొన్ని అయితే నాకు అసలు తెలియదు, ఆ మొక్కలు కూడా ఉన్నాయి. అవి అయితే నాకు అసలు తెలియదు, దానిలో పేర్లు కూడా తెలియదు, కానీ తీసుకున్నాను. ఇదిగోండి ఇదైతే ఏం చెట్టో కూడా నాకు తెలియదు, కానీ ఇవి మామూలుగా గుబురుగా వస్తాయి. ఇంటి దగ్గర వేసుకోవడానికంటే మామూలుగా ఫారెస్ట్లు ఎక్కువ ఉంటాయంట, కానీ నేను ఫామ్ హౌస్లో వేద్దామనేసి తీసుకున్నాను. ఇదిగోండి ఇవి కూడా ఒక 4-5 తీసుకున్నాను.
ఇంకా నేను ఇంటికి తెచ్చిన తర్వాత మీకు అన్నీ ఒక 60 మొక్కల దాకా తీసుకొచ్చినాను మొత్తం కలిపి. అవన్నీ చూపిద్దాం అనుకున్నా కానీ ఇంకా ఊరికి పంపించేసినాము మరుసటి రోజే. మాడపడుచుకు కావాల్సినటువన్నీ ఊరికి పంపించేసి కొన్ని ఏమో పొలంలో నాటుదామని పెట్టినాము. ఇదిగోండి ఇలా వచ్చి అన్నీ తీసుకొని వెళ్ళాము. చూస్తున్నారు కదండి. ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్గా వస్తాయండి. ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా బయటికి వెళ్తున్నాము, అంటే ఫారెస్ట్ నుంచి బయటికి వస్తున్నాము ఇంకా ఇంటికి రావడానికి. ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.